ఈరోజు మన పరిశీలన ఒక రాకుమారుడు గురించి. తన రాజ్యాన్ని, సమస్త సుఖాలను వదిలేసి జీవితంలో ఎదురయ్యే దుఃఖానికి ఒక శాశ్వత సమాధానం వెతకడానికి బయలుదేరిన ఒక యువకుడి కథ. గౌతమ సిద్ధార్థుడి కథ. అవును, మనం గౌతముడి ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన బుద్ధుడు మరియు అతని ధమ్మం ఆధారంగా జ్ఞానోదయం కోసం అతను ప్రయత్నించి విఫలమైన మార్గాలను లోతుగా చూద్దాం. మ్మ్, అతను మొదట ఏ దారుల్నెంచుకున్నాడు, వాటిలో పరాకాష్ఠకు చేరినా ఎందుకవి తనకు సమాధానం ఇవ్వలేదని నిర్ణయించుకున్నాడు? ఈ అన్వేషణను ఇప్పుడు ప్రారంభిద్దాం. అవును. ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన అంశమేంటంటే గౌతముడు గుడ్డిగా ఏ మార్గాన్ని అనుసరించలేదు. ఆ కాలంలో అందుబాటులో ఉన్న ప్రతి ప్రసిద్ధ ఆధ్యాత్మిక మార్గాన్ని, ప్రతి తత్వశాస్త్రాన్ని స్వయంగా ప్రయత్నించాడు. స్వయంగా అనుభవించాడు. అవును. దాని బలాలు, బలహీనతలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడిన ప్రయాణం కాదు, సత్యాన్ని పరీక్షించి నిగ్గు తేల్చే ఒక శాస్త్రీయ అన్వేషణ లాంటిది. అంటే సమాధానం కనుక్కోడానికి ముందు ఏవి సమాధానాలు కావో తెలుసుకోవటం కూడా ముఖ్యమే అన్నమాట. ఖచ్చితంగా. సరే, అతని మొదటి మజిలీ రాజగృహను వదిలిన తర్వాత భృగు ఆశ్రమం. హ్మ్, దారిలో ఆశ్రమాన్ని చూసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో లోపలికి వెళ్తాడు. అక్కడి వాతావరణం ఎలా ఉంది? అది పూర్తిగా భిన్నమైన ప్రపంచం. అక్కడ బ్రాహ్మణులు యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. ఓ, కొందరు యజ్ఞం కోసం కట్టెలు మోసుకొస్తున్నారు, మరికొందరు పవిత్రమైన కుషగడ్డిని, పువ్వులను సేకరిస్తున్నారు. అంతా ఒక రకమైన కర్మకాండలతో నిండి ఉంది. గౌతముడు అక్కడి పెద్దలకు నమస్కరించి వారి ఆచారాలను, తపస్సు పద్ధతులను మౌనంగా గమనించడం మొదలుపెట్టాడు. అంటే అక్కడ ప్రధానంగా భక్తి, కర్మకాండల మార్గం అనుసరిస్తున్నారు. మరి గౌతముడికి వారికి మధ్య సంభాషణ ఎలా జరిగింది? ఇక్కడే వారిద్దరి లక్ష్యాల మధ్య ఉన్న ప్రాథమికమైన తేడా బయటపడుతుంది. ఆ ఆశ్రమవాసులు తాము చేసే యజ్ఞాలు, తపస్సు ద్వారా పుణ్యం సంపాదించి మరణానంతరం స్వర్గాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నారు. అతను వారితో అన్న మాటలు చాలా కీలకమైనవి. ఏమిటవి? మీ భక్తి, మీ తపస్సు స్వర్గానికి దారిచూపవచ్చు, కాని నా కోరిక అది కాదు. నేను ఈ భూమిపై, ఈ జీవితంలో ఎదురయ్యే దుఃఖానికి కారణమేమిటి, దానికి పరిష్కారమేమిటి అని వెతుకుతున్నాను. అంటే వాళ్ల దారి వేరు, ఇతని గమ్యం వేరు. ఖచ్చితంగా. వాళ్ళు మరణం తర్వాత సుఖం కోసం చూస్తుంటే, ఇతను జీవించి ఉండగా ఎదురయ్యే దుఃఖానికి అంతం వెతుకుతున్నాడు. నిజమే. ఈ ఒక్క సంభాషణతోనే ఆ మార్గం తనకు సరికాదని గౌతముడు గ్రహించాడు. కర్మకాండాలు, యజ్ఞాలు స్వర్గాన్నిస్తాయేమోగాని మనిషి అనుభవించే బాధకు, రోగానికి, వృద్ధాప్యానికి సమాధానం ఇవ్వలేవని అతనికి స్పష్టమైంది. అందుకే భృగు మహర్షి కూడా గౌతముడి లక్ష్యాన్ని అర్థం చేసుకుని, నీ అన్వేషణ జ్ఞానమార్గానికి సంబంధించింది. నీకు సాంఖ్యతత్వంలో అపారమైన పాండిత్యమున్న అరాడకాలం సరైన గురువు అని సలహా ఇచ్చాడు. అలా అతని ప్రయాణంలో మొదటి ముఖ్యమైన మలుపు వచ్చింది. భక్తి మార్గం నుండి జ్ఞానమార్గం వైపు అతని ప్రయాణం మొదలైంది. సరే, భక్తి మార్గం కాదని తేలిపోయింది. ఇప్పుడు తత్వశాస్త్రం వైపు అడుగులు వేశాడు. అలా గౌతముడు వైశాలిలో ఉన్న అరాడకాలం దగ్గరకు వెళ్లాడు. వారి మధ్య మొదటి సమావేశం ఎలా జరిగింది? గౌతముడు ఎంతో వినయంగా అరాడకాలం దగ్గరకు వెళ్లి, నేను మీ సిద్ధాంతం మరియు శిక్షణలో చేరాలనుకుంటున్నాను అని అడిగాడు. గౌతముడిలోని తేజస్సును, జిజ్ఞాసను గమనించిన అరాడకాలం, తప్పకుండా నీకు స్వాగతం. నా సిద్ధాంతం చాలా లోతైనది, కానీ నీ వంటి తెలివైన వ్యక్తి దాన్ని త్వరగా గ్రహించగలడు అని బదులిచ్చాడు. ఆ మాటలతో గౌతముడు ఎంతో ఆనందించి ఉంటాడు. బహుశా తన అన్వేషణ ఇక్కడితో ఫలించవచ్చని ఆశించి ఉంటాడు కదా? అవును, ఆశించాడు. అసలు ఈ సాంఖ్యతత్వం అంటే ఏమిటి? అది దుఃఖం గురించి ఏం చెబుతుంది? చాలాసార్లు వింటామీ పదం, కాని దాని అసలు అర్థమేమిటి? చాలా మంచి ప్రశ్న. సాంఖ్యతత్వం ప్రకారం ఈ మొత్తం విశ్వం 2 ప్రాథమిక అంశాలతో నిర్మితమై ఉంది. 2 అంశాలా? అవును. ఒకటి ప్రకృతి, అంటే మన కంటికి కనిపించే భౌతిక ప్రపంచమంతా, మన శరీరం, చెట్లు, గ్రహాలు అన్నీ. రెండవది పురుషుడు, అంటే చైతన్యం, స్పృహ లేదా ఆత్మ. ఇది నిర్లిప్తంగా కేవలం సాక్షిగా ఉంటుంది. సాంఖ్య ప్రకారం దుఃఖానికి కారణం ఈ పురుషుడు తనను తాను ప్రకృతితో, అంటే శరీరంతో, మనస్సుతో గుర్తించుకోవడం. ఆ రెండిటి మధ్య తేడాను తెలుసుకోవడమే జ్ఞానం. అదే మోక్షం. ఆసక్తికరంగా ఉంది. అంటే నేను శరీరాన్ని కాదు, నేను కేవలం ఒక సాక్షిని అని తెలుసుకుంటే దుఃఖం పోతుందన్నమాట. మరి గౌతముడు ఈ సిద్ధాంతాన్ని నేర్చుకున్నాడు కదా,
అయినా ఎందుకు అతనికి సంతృప్తి కలగలేదు? అక్కడే అసలు సమస్య ఉంది. గౌతముడికి ఇది కేవలం ఒక మేధోపరమైన వ్యాయామంలా అనిపించింది. అంటే ఒక థియరీలాగా. అవును, ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకోవడం వల్ల కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కలిగే నొప్పి అనుభవం ఎలా పోతుంది? నిజమే. వృద్ధాప్యం వల్ల శరీరం క్షీణిస్తున్నప్పుడు కలిగే బాధ ఎలా ఆగుతుంది? సాంఖ్యతత్వం ప్రపంచాన్ని విశ్లేషించింది, కాని దుఃఖం యొక్క అనుభవాన్ని పరిష్కరించలేదు. అతనికి కావాల్సింది సైద్ధాంతిక విశ్లేషణ కాదు, ఆచరణాత్మక పరిష్కారం. ఖచ్చితంగా. అందుకే ఈ తాత్విక జ్ఞానం తర్వాత అతను సాధన వైపు, అంటే సమాధి మార్గం లేదా ధ్యానం వైపు దృష్టి సారించాడు. అంటే సిద్ధాంతం నుండి ప్రయోగానికి మళ్ళాడు. ఆ కాలంలో ధ్యాన పద్ధతులు ఎలా ఉండేవి? ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధమైన ధ్యాన పద్ధతులన్నీ శ్వాస నియంత్రణపై, అంటే ప్రాణాయామంపై ఆధారపడి ఉండేవి. ప్రాణాయామం. వారి నమ్మకం ప్రకారం మనసు, శ్వాస ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. శ్వాసను నియంత్రిస్తే మనసు కూడా అదుపులోకి వస్తుందని. శ్వాసను పూర్తిగా ఆపినప్పుడు ఆలోచనలు కూడా ఆగిపోయి ఒక ప్రశాంతమైన ఏకాగ్రస్థితి వస్తుంది. దాన్నే సమాధి అనేవారు. ప్రాణాయామంలోని 3 దశలు: పూరక, కుంభక, రేచక. అవును, అవే సమాధి స్థితికి మార్గాలని భావించేవారు. గౌతముడు ఈ టెక్నిక్ను కూడా ప్రయత్నించాడు. అరాడకాలం దగ్గర 7 దశల ధ్యాన పద్ధతిని నేర్చుకున్నాడని మూలాల్లో ఉంది. అంత త్వరగా పట్టు సాధించినా ఎందుకు అతనికి సంతృప్తి కలగలేదు? నిజమే, అతను అసాధారణమైన ఏకాగ్రతతో చాలా తక్కువ సమయంలోనే 7వ ధ్యాన స్థితికి చేరుకున్నాడు. ఆ స్థితి ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది తాత్కాలికం. ఖచ్చితంగా ధ్యానంలో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాని ధ్యానం నుండి బయటకొచ్చాక మళ్ళీ అవే ప్రశ్నలు, అవే బాధలు. అతనికి కావాల్సింది తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వత పరిష్కారం. అవును, అందుకే అతను ఉదకరామపుత్త అనే మరో గురువు దగ్గరికి వెళ్లి 8వ అత్యున్నత ధ్యానస్థితిని కూడా సాధించాడు. కాని ఫలితం మారలేదు. చివరికి ఉదకరామపుత్త చేతులెత్తేశాడు. అవును, మిత్రమా, నేను నీకు నేర్పించడానికి ఇంకేమీ లేదు, నాకు తెలిసిందంతా ఇదే అని చెప్పేశాడు. అక్కడితో ఆగకుండా మగధలో అతను మరొక తీవ్రమైన పద్ధతిని కూడా ప్రయత్నించాడు. అది శ్వాసను పూర్తిగా ఆపి ఏకాగ్రత సాధించడం. దాని ఫలితం ఎలా ఉంది? అది చాలా భయంకరమైన అనుభవం. శ్వాసను బలవంతంగా ఆపినప్పుడు చెవుల్లోంచి పెద్ద శబ్దాలు రావడం, తల లోపల సుత్తితో కొడుతున్నట్లు తీవ్రమైన నొప్పి. అయ్యో, కడుపులో మంట వంటివి జరిగేవని మూలాల్లో వర్ణించారు. అది శరీరాన్ని తీవ్రంగా హింసించే పద్ధతి. అయినప్పటికీ తన సంకల్ప బలంతో గౌతముడు ఆ పద్ధతిలో కూడా నైపుణ్యం సాధించాడు. కాని దుఃఖానికి సమాధానం మాత్రం దొరకలేదు. తాత్విక చింతన, అత్యున్నత స్థాయి ధ్యానం కూడా అతనికి ఆ కొత్త వెలుగును చూపించలేకపోయాయి. అంటే తత్వశాస్త్రం కేవలం సిద్ధాంతంగా మిగిలిపోయింది, ధ్యానం తాత్కాలిక ఉపశమనాన్నిచ్చింది. ఈ 2 మార్గాలు విఫలమవడంతో గౌతముడు ఆనాటి అత్యంత కఠినమైన మార్గాన్నించుకున్నాడు. తపస్సు. అవును, తపస్సు. అతను ఉరువేలకు వెళ్లాడు. అక్కడ అతనిలాగే సత్యాన్వేషణ చేస్తున్న 5గురు సన్యాసులు అతనితో కలిశారు. ఇక్కడి నుండే అతని ప్రయాణం శరీరాన్ని శిక్షించే దిశగా మారుతుంది కదా. అవును, ఈ దశను వర్ణించే శిల్పాలు, చిత్రాలు చూస్తే మనకు కనిపిస్తుంది. ఎముకల గూడులా మారిన గౌతముడి రూపం నమ్మశక్యంగా లేదు. ఒక మనిషి శరీరాన్ని అంతలా శిక్షించడం సాధ్యమేనా? ఆ తపస్సు వెనుక ఉన్న ఆలోచనేమిటంటే, శరీరం, దాని కోరికలే అన్ని బంధాలకు, దుఃఖానికి కారణమని నమ్మడం. శరీరాన్ని ఎంతగా హింసిస్తే, దాని కోరికలను ఎంతగా చంపుకుంటే ఆత్మ అంత స్వేచ్ఛ పొందుతుందని భావించేవారు. అంటే శరీరం ఒక పంజరంలాంటిదని. అవును, దాన్ని బలహీనపరిస్తేనే లోపల ఉన్న ఆత్మ విముక్తి చెందుతుందని వారి సిద్ధాంతం. గౌతముడు ఏదీ సగం సగం చేసే వ్యక్తి కాదు. ఒక మార్గాన్ని ఎంచుకుంటే దాని ముగింపు చూసే వరకు వదిలిపెట్టలేదు. ఈ మార్గాన్ని కూడా దాని అత్యంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ఆహారం, దుస్తులు, జీవన విధానం ఎలా ఉండేది? అతని నియమాలు ఊహకు కూడా అందనివి. ఆహారం విషయం తీసుకుంటే రోజుకు కేవలం ఒక పండు, ఒకే ఒక్క పండా? లేదా అడవిలో దొరికే ఒక చిన్న వేరు మాత్రమే తినేవాడు. కొన్నిసార్లు రోజులు తరబడి ఉపవాసం ఉండేవాడు. తన శరీరం ఎంతగా శుష్కించిపోయిందంటే అతను తన పొట్టను తాకితే వెన్నుముక తగిలేదని వర్ణన ఉంది. ఇది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. కేవలం ఆహారం, దుస్తులేనా, లేక శరీరాన్ని శిక్షించడానికి ఇంకా కఠినమైన పద్ధతులు పాటించాడా? పాటించాడు. తన జుట్టును, గడ్డాన్ని చేతులతోనే పీక్కునేవాడు.
ఏళ్ల తరబడి కూర్చునే ఉండేవాడు లేదా నిలబడే ఉండేవాడు. ఎప్పుడూ పడుకునేవాడు కాదటా? కాదు. ముళ్లపాన్పుపై పడుకోవడం, చలికాలంలో గడ్డగట్టే చలిలో నదిలో నిలబడటం, వేసవికాలంలో మండుటెండలో పంచాగ్ని మధ్య కూర్చోవడం వంటివి చేసేవాడు. రాత్రిళ్ళు శ్మశానంలో కాలిన శవాల ఎముకలను దిండుగా పెట్టుకుని పడుకునేవాడని కూడా వర్ణనలున్నాయి. అవును. ఇది శరీరాన్ని, దాని శుభ్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంలోని పరాకాష్ట. అంటే స్నానం కూడా చేసేవాడు కాదని? శరీరంపై పేర్కొన్న మురికి, దుమ్ము దానంతట అదే రాలిపోయేంతవరకు అలాగే ఉండేవాడు. ఆశ్చర్యంగా ఉంది. ఈ కఠోర తపస్సు ద్వారా సత్యాన్ని కనుగొనవచ్చనే ఆలోచనను అతను దాని అంతిమ స్థాయికి తీసుకెళ్లాడు. ఆ మార్గంలో ఇంతకంటే ముందుకు వెళ్లడానికి ఏమీ లేదు. 6 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు ఈ భయంకరమైన జీవితాన్ని గడిపాడు. కాని అతనికి సమాధానం దొరికిందా? లేదు. దుఃఖం అలాగే ఉంది. 6 సంవత్సరాల కఠోర తపస్సు తర్వాత కూడా సమాధానం దొరకలేదంటే ఆ క్షణంలో అతనికి ఎలా అనిపించి ఉంటుంది? ఇన్నేళ్ల శ్రమ వృధా అయిపోయిందనే నిరాశ కలిగి ఉంటుందా? అక్కడే అతని ప్రయాణంలో అసలైన మలుపు వచ్చింది కదా. అవును, అదే అత్యంత కీలకమైన క్షణం. ఒకరోజు అతను తీవ్రమైన బలహీనత కారణంగా నదిలో స్నానం చేసి బయటకు వస్తూ కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. కనీసం ఒడ్డుకు చేరడానికి కూడా శరీరంలో శక్తి లేదు. లేదు. గంటల తరవాడి అలాగే పడి ఉన్నాడు. అప్పుడే అతనికొక మెరుపులాంటి అవగాహన కలిగింది. ఆ క్షణంలో అతనికి కలిగిన ఆలోచనే బౌద్ధధర్మానికి పునాది అని చెప్పవచ్చు. అతను 3 ముఖ్యమైన విషయాలను గ్రహించాడు. ఏమిటవి? మొదటిది, బలహీనమైన, నశించిపోతున్న శరీరంతో కొత్త వెలుగును అంటే జ్ఞానాన్ని పొందలేరు. అంటే ఆలోచించడానికి కూడా శక్తి కావాలి. అన్నం లేని శరీరం ఏకాగ్రతను ఎలా సాధిస్తుంది? రెండవది, శరీరం యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చినప్పుడే మనస్సు నిజమైన ప్రశాంతతను పొందుతుంది. ఆకలితో, నొప్పితో శరీరం బాధపడుతుంటే మనసు ఎలా నిశ్చలంగా ఉంటుంది? ఉండదు. ఇక మూడవ అత్యంత ముఖ్యమైన విషయం, సంపూర్ణ ప్రశాంతత లేని మనస్సుతో మోక్షాన్ని లేదా దుఃఖ నివారణను సాధించలేరు. శరీరాన్ని హింసించడం ద్వారా మనస్సు ప్రశాంతత పొందదు. పైగా అది మరింత చెలించిపోతుంది, బాధపడుతుంది. అవును. అప్పుడతనికి అర్థమైందేమిటంటే అసలు సమస్య శరీరంతో కాదు, మనస్సుతో. అతని మాటల్లోనే చెప్పాలంటే శరీరం చేసే ప్రతి పనికి ప్రేరణ మనస్సు నుండే వస్తుంది. కాబట్టి శరీరాన్ని దండించడం అనవసరం. మార్పు రావాల్సింది, నియంత్రించాల్సింది మనస్సును అని గ్రహించాడు. అద్భుతం. అంటే అతను 2 తీవ్రమైన మార్గాలను చూశాడు. ఒకటి, రాజభవనంలో అనుభవించిన విపరీతమైన భోగాలు. రెండవది, ఇక్కడ 6 సంవత్సరాలుగా అనుభవించిన తీవ్రమైన శారీరక హింస. ఈ 2 సరైన మార్గాలు కావని గ్రహించాడు. ఖచ్చితంగా ఇదే మధ్యే మార్గం అనే బౌద్ధధర్మపు మూలసూత్రానికి పునాది. విపరీతమైన భోగలాలసత్వం, అలాగే కఠోరమైన ఆత్మహింస, ఈ 2 చివర్లు పనికిరానివే అని అతను తన అనుభవంతో తెలుసుకున్నాడు. ఈ గ్రహింపుతో అతను తన తపస్సును విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కథలోకి సుజాత అనే మహిళ ప్రవేశిస్తుంది. ఆమె పాయసం తీసుకొస్తోంది. అవును, బంగారు గిన్నెలో పాయసం తీసుకొచ్చి అతనికి అందిస్తుంది. గౌతముడు దాన్ని స్వీకరిస్తాడు. 6 సంవత్సరాల తర్వాత అతను తీసుకున్న పూర్తి భోజనమది. కాని అతనితో ఉన్న 5 సహచరులు దీన్ని చూసి తట్టుకోలేకపోయారు. అతను ఆహారం తీసుకోవడం చూసి గౌతముడు మార్గం తప్పాడు, తపస్సును విడిచిపెట్టి మళ్లీ సుఖాలకు లొంగిపోయాడు అని నిశ్చయించుకున్నారు. అతనిపై గౌరవం కోల్పోయి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అవును, గౌతముడు మళ్లీ ఒంటరివాడయ్యాడు. కాని ఈసారి అతను బలహీనుడు కాదు, ఒక కొత్త స్పష్టతతో ఉన్నాడు. ఈ మొత్తం ప్రయాణాన్ని ముగింపులో ఒక్కసారి చూస్తే గౌతముడు ఆనాటి సమాజం అంగీకరించిన ప్రతి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రయత్నించాడు. భృగు ఆశ్రమంలో కర్మకాండలు, అరాడకాలం దగ్గర లోతైన తత్వశాస్త్రం, అత్యుత్తమ స్థాయి ధ్యాన పద్ధతులు, చివరికి శరీరాన్ని నశింపచేసే కఠోర తపస్సు. ప్రతి మార్గంలోనూ పరాకాష్ఠకు చేరుకున్నాడు. కాని దేనిలోనూ అతనికి దుఃఖ నివారణకు శాశ్వత సమాధానం దొరకలేదు. అందుకే వాటన్నింటినీ పనికిరానివిగా తోసిపుచ్చాడు. ఇది ఒక చాలా ఆసక్తికరమైన, లోతైన ప్రశ్నను మన ముందుంచుతుంది. అవును, ఒకవేళ ఆనాటి అత్యంత గౌరవనీయమైన మార్గాలన్నీ వేద కర్మకాండలు, తాత్విక విశ్లేషణ, యోగధ్యానం, కఠోరమైన తపస్సు అన్ని విఫలమైతే ఇక ప్రయత్నించడానికి మిగిలియున్నదేమిటి?
అత్యంత కఠినమైన అత్యంత తెలివైన మార్గాలు కూడా సమాధానం ఇవ్వనప్పుడు సరైన మార్గం ఎక్కడ దొరుకుతుంది? బహుశా ఆ సమాధానం అంత కఠినంగా అంత క్లిష్టంగా కాకుండా అందరూ విస్మరించిన ఒక సాధారణమైన స్పష్టమైన ప్రదేశంలోనే ఉందేమో. ఈ ఆలోచనతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం.